దాన్ని కాస్త ప్రశాంతంగా బతకనివ్వు. బయలుదేరు. దీనికి యువతల నిశ్చయం అయ్యాక కూడా ఇంకా నువ్వు తిరుగుళ్ళు ఆపకపోతే రేపు అబాస్పాలయ్యేది నీ జీవితమే. అది గుర్తుపెట్టుకో. మా అమ్మ పంతులు గారింటికి ఎందుకు వెళ్ళింది? వెళ్ళవే. ఇప్పటిదాకా నోటితో చెప్పాను, ఇంక చేత్తో చెప్పాలా? వెళ్తానులే దుర్గమ్మ. ఎక్కడికి వెళ్ళావు ప్రియా? శాస్త్రి గారి ఇంటికి వెళ్ళొస్తున్నాను. శాస్త్రి గారి ఇంటికి ఎందుకు? ఎందుకు వెళ్ళడం ఏంటి? తులసి కన్యాదానం విషయం గురించి అడగటానికి. ఏమన్నారు? వెళ్ళడం అయితే వెళ్ళాను, కానీ వెళ్ళిన పని కాలేదు. ఏ? నేను వారిని అడుగుతూనే ఉన్నాను. అంతలోనే వదిన అక్కడికొచ్చింది. ఆ అనుమానమే నన్ను పీడిస్తోంది. ఈ దారిన వెళుతూ మీ ఇల్లు చూసి పలకరించి వెళదామని వచ్చాను. ఏమండి, తులసి వస్తుంది. ప్రియా, నువ్వు శాస్త్రి గారింటికి ఎందుకు వెళ్ళావు? ఆ విషయం నీకెవరు చెప్పారు? దుర్గమ్మే చెప్పింది. అయినా ఎందుకు వెళ్ళావో చెప్పకుండా ఎవరు చెప్పారు అని అడుగుతావేంటి? పనుండి వెళ్ళాను. ఏం పని? అబ్బబ్బబ్బా, అన్నీ నీకే కావాలా? నీకు అనవసరమైన విషయాలేమీ లేవా? ఎందుకు ప్రశ్నల మీద ప్రశ్నలేస్తావు? ఎందుకలా విసుకుంటున్నావు ప్రియా? అది తప్ప? అయినా నాకు చెప్పకూడని రహస్యాలు కూడా ఉన్నాయా? నాకు అనుమానం ఉంది, అందుకే తెలుసుకుందామని అడుగుతున్నాను. ఏంటి అనుమానం? ఆ చారి ఎందుకు ఎప్పుడు ఎదురుపడ్డా అదోలా జాలిగా పిచ్చిపిల్ల అన్నట్టు పెదవి విరుస్తూ అదోలా చూస్తూ వెళ్తాడు? ఆయన చూపే అంతలేమ్మా. నా కళ్ళకు కాటుకు పెట్టుకున్నా చెవుల్లో పూలు పెట్టుకోలేదులే సాంబయ్య. మరీ విచిత్రంగా మాట్లాడుకు సాంబయ్య. కారణం చెప్పమంటే ఆయన చూపే అంతా అంటావే? నువ్వు పిచ్చిదానివే. అన్ని తల్లి పోలికలే, తెలివితేటలే. ఆవలించకుండానే తిన్నదేంటో చెప్పగలవు. అయినా ఆయన చూపుకు మమ్మల్ని అర్థం అడిగితే మేమేం చెప్తాం? ఏమన్నావు సాంబయ్య నువ్వు? అమ్మ కోరిక అంటే మీ ఆవిడ చాలా తెలివైందని నీ అభిప్రాయమా సాంబయ్య? అందమైంది, అపరంజి బొమ్మ, అప్సరస అనుకో, నో అబ్జెక్షన్. అంతేగాని నా తెలివితేటలతో పోల్చకు. ఈవిడ ఎదురుగా 10 ఆవులను పెట్టి మొత్తం ఎన్ని కొమ్ములు అంటే చెప్పలేదు. సర్లే, నువ్వే తెలివైన దానివి, నేను తెలివి తక్కువ ముద్దుని. వదిలే. నావేమన్నా నా మేనమామ భార్య పోలికలు తెలివితేటలు అంటావా? మేనమామ భార్య పోలికలు, తెలివితేటలు కూడా వస్తాయా? అదే మరి దాని తెలివి. పెంపకమమ్మా. చిన్నప్పుడు తన చేతుల్లో పెరిగానుగా, బీజమే వృక్షం అవుతుంది. నాటు అంటారే, నాటు అది. అందుకే సమఉజ్జీలమయ్యాం. సింహానికి పడదు అన్నట్టు తులసికి దుర్గమ్మకి పడదు. ఓసిని ఎచ్చులు, వదిన్ని సింహం అన్నావు. వదినతో నీకు పోలికేంటి? హలో, ఏమనుకుంటున్నావు? ఇక్కడ కూడా ఈ స్మార్ట్ తులసి. వయసు తేడా కావచ్చు గాని దిమాగ్ తక్కువ కాదు. ఓకే? పద. ఆ డబ్బెందుకురా? ఎవరికివ్వటానికి? ఇవ్వడానికి ఇవి అసలు నా డబ్బులు కావమ్మా. అసలు ఎవరి డబ్బో తెలీదు. ఇవి ఎవరివని ఎవరికివ్వాలనేదే ఆలోచిస్తున్నాను. నీ గదిలోనే దొరికాయి కదా ఆదిత్య. ఇవి గదిలో దొరకలేదు. ఇంటి ముందు మీరందరూ ఇంట్లో ఉండగా
ఎత్తుకుపోతూ నా కంటపడి హడావిడిలో పారేసుకున్న డబ్బు. ఇదిగో 50,000 అర్జెంటుగా ఊరుగలు వెళ్ళిపో. అవి అప్పుడు దొరికినవా? అవి అప్పుడే పిన్ని నావి అందిగా. అందుకని ఇప్పటి వరకు ఆధారాలు గాని సాక్ష్యాలు గాని చూపించలేదు కదమ్మా. మనలో మనం కూడా ఆధారాలు సాక్ష్యాలు చూపించుకోవాలా? నా మాట మీద నీకు నమ్మకం లేదా? ధర్మాన్ని నమ్మి ధర్మం పాటించేవాణ్ణి. మా నాన్నుండదు తనానుండదు. నావే అని నిరూపణ కావాలి. అప్పటి వరకు కేసు విచారించేదే లేదు, ఫైనల్ రిపోర్ట్ రాసేదే లేదు. ఇప్పుడే ఈ కేసు గురించి విచారణ స్టార్ట్ చేస్తాను. ఇదేంటి పిన్ని డబ్బు విచారణ అంటున్నాడు? వాడు ఇవ్వకపోతే నేను ఇస్తాను, నువ్వేమి టెన్షన్ పడి వాక్కు. అది సరే, ఆయన పోలీసు వాళ్ళ ఇంటికి దొంగలా వస్తాడు? అది మేమందరం ఉండగా వచ్చాడు. నాకు వాడు దొరికాడు, డబ్బు దొరికింది. అయినా ఈ మధ్య దొంగలు పోలీసులు ఇళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎవరు అనుమానించారనా లేక సేఫనా? ఆ బేవర్స్ గాళ్ళు కలుస్తామన్నారు. నేను వస్తా లేరా అంటే కాదు కాదు మేమే వస్తాము అన్నారు. ఇప్పుడు వాడు కానీ వస్తే వాళ్లలో వీడు చూసినవాడు, ఆ డబ్బు పారేసుకున్నవాడు ఉంటే వీడు తీగలాగితే డొంక కదులుతుంది, పారు పెగులుతుంది. ఏంటి మీరేదో టెన్షన్ పడుతున్నట్టున్నారు? చచ మాకేం టెన్షన్? అది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వచ్చాను. ఆ మంటకే కళ్ళన్నీ నీరొచ్చేసి ఎర్రగా అయిపోయాయి. కిడ్నాప్ కుట్ర, దాని బాపతి డబ్బే ఆ రౌడీకిచ్చుంటుంది మీ అమ్మ. ఇప్పుడు వీళ్ళ కంగారు, అప్పుడు తులసి చెప్పిన విషయం మిక్స్ చేసి చూస్తే డబ్బిచ్చి వీళ్ళే పెళ్ళాపడానికి ప్రయత్నం ఏమన్నా చేస్తున్నారా? ఏది ఏమైనా నిజం నిగ్గు తేల్చాలి, తేలుస్తా. ఈ డబ్బులేంట్రా చేత్తో పట్టుకొని తిరుగుతున్నావు? ఈ డబ్బులతో నీ గిఫ్ట్ కొనిద్దాం అనుకుంటున్నా. నాకేమంత ఆశ లేదు. ఆశపడ్డా కుదరదులే. మళ్ళీ ఈ దొంగ సొమ్ము నేను అందుకున్నా అంటావు. ముందు ఆ డబ్బెవరిదో చెప్పరా? ఎవరైనా లంచం ఇచ్చారా? లంచమా? చచా, అసలు ఎలా కనిపిస్తున్నానే నీకు? కోతి కొబ్బరి చిప్ప పట్టుకున్నట్టు కనిపిస్తున్నావు. విషయం నీ దగ్గర పెట్టుకొని నన్ను విషయం చెప్పమంటావేంట్రా? సరేలే విను. అది ఎత్తుకుపోతూ నా కంటపడి హడావిడిలో పారేసుకున్న డబ్బు. అవి అప్పుడు దొరికినవా? అవి అప్పుడే పిన్ని నావి అందిగా. నాకు వాడు దొరికాడు, డబ్బు దొరికింది. అంతా శ్రద్ధగా విన్నాను. అయితే ఏంటి? అది కాదే, ఈ డబ్బు చూస్తే అమ్మ మంగళంబ ఎందుకో కంగారు పడుతున్నారు. ఎందుకంటావు? ఎందుకేంట్రా? నేను ఈ డబ్బు సంగతి ఎప్పుడో చెప్పాను, నువ్వే వినలేదు. సర్లే కానీ అప్పటి సంగతి ఎందుకు? సరే, అదంతా వదిలే గాని అర్జెంటుగా ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఏంటది? ఇంటికి వెళ్ళి అత్తయ్య మామయ్యని కలుద్దాం. మా ఇంటికి ఎందుకు? అయినా వాళ్ళని కలవడం ఎందుకు? మీరు పెళ్లి చేయకపోతే మేం పారిపోయి పెళ్లి చేసుకుంటామని చెప్పడానికి. సే నోరు మూయవే. అసలు విషయం చెప్పు. ఇంటికెళ్ళి ఏం చేద్దామో చెప్పు. ఓకేనా? నువ్వు సూపర్ తులసి. పద పద.
పిన్ని ఇదిగో దుర్గా, అయిపోయిందిలే అనుకున్న 50,000 సంగతి మళ్ళీ నీ కొడుకు ఆరణ విచారణ అంటూ తిరగతోడి కూపిలాగే ప్రయత్నం చేస్తున్నాడు. నాకు అరికాళ్ళ నుంచి చెమటలు మొదలయ్యాయే. బయటపడితే గోవింద సేవలు గోదాట్లో మునగటాలే. అత్తయ్య, రేపు సంగీత్కి ఏ చీర కట్టుకోమంటావు? ఏయ్, పోవే అవతలకి. ఎప్పుడు చీరలు నగలు తింటేనా? నీకేమైందే ముసలి, అలా చిరాకు పడుతున్నావు? ఆహా. తులసి గాలి ఏమైనా సోకిందా? నన్ను తిడుతున్నావే? మతి తప్పిందా? మనసు చెడిందా? ఏంటే నువ్వు? అదే కావాలి బామ్మ మీకు. మనవరాలతోనే పడాలి. మీరిద్దరూ జుట్లు పట్టుకుని కొట్టుకుంటుంటేనే పిట్ట పొరు పిల్లి తీర్చినట్టు నేను ఆదిత్య చేయి పట్టుకుని హాయిగా సతపదులు నడుస్తా. తిరుగుతావు. ముందు ఈ అష్టవంకర్లనే ఆపు. అడ్డమైన కోతలనే మాను. నీకు తిరగాలనే ఉంటుంది, కానీ ఈ దుర్గమ్మ తిరగనవదుగా. కోళ్ల మీద వాతలు పెడతాను, జాగ్రత్త. ఆయన నువ్వెంట్రా దీన్ని వెంటేసుకుని తిరుగుతున్నా? ఇలా తిరిగితే రేపు దీన్ని ఎవరు చేసుకుంటారు? జీవితం అడవి కాచిన వెన్నెలే అవుతుంది. వెన్నెల ఎక్కడైనా వెన్నెలే, పశుపక్షాదులకు కూడా వెన్నెలే. అందాన్ని అనుభవించడం వాటికి తెలుసు. సరదాలు సంతోషాలు వాటికి కూడా ఉంటాయి. అదొక పెద్ద సైన్స్లే, మీకు అర్థం కాదు. వదిలే దుర్గమ్మ, చెప్పేది విను. మీ ఇంటి ముందు ఏదో డబ్బు కట్ట దొరికిందంట కదా? దొరికితే ఏంటి? ఆ కేసు విచారణకి వీడి పెళ్లి పనులు అడ్డొస్తున్నాయంట. కేసు మా నాన్న కప్పచెప్పారు. ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ కి కేసు అప్పచెప్పడం ఒక విశేషం కాబట్టి మా నాన్న కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. కాబట్టి మేము మీకేమీ తక్కువ కాదు అని, నేను మీ అబ్బాయిని చేసుకోవచ్చని చెప్పి వెళ్దామని వచ్చాను. రేపు మా డాడీ బ్యాంకుకు వెళ్తాడు, నోట్ల మీద ఉన్న నంబర్లని టాలీ చేస్తాడు, కేస్ ఫైల్ చేస్తాడు, బహుమానం పొందుతాడు. ఆలోచించుకో దుర్గమ్మ. దుర్గమ్మ, మా లెవెల్ మారుతుంది. నువ్వు మనసు మార్చుకొని మా మనవే ఖాయించే. నిన్ను దుర్గా, ఏమిటే ఇది? ఉండి పిన్ని, అసలే టెన్షన్ పడి చేస్తుంటే. అమ్మా రా అన్నయ్య. బావా, చూడమ్మా ప్రియా, ఈ పెళ్లి విషయంగా నువ్వు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నిశ్చింతగా పెళ్లి ఏర్పాటు చేసుకోండి. నేను పకడ్బందీగా పెళ్లికి ఏ ఆటంకం రాకుండా చూసుకుంటా, సరేనా? ఇదిగో సమయ, ఈ డబ్బుంచు. పెళ్లి ఖర్చుల గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఏ ఖర్చుకు వెనకడద్దు. మీకైనా నాకైనా ఇదే పెద్ద వేడుక. అంత ఖర్చు ఇంత ఖర్చు అని సంశయపడద్దు. ఘనంగా జరపాలి, జనం మెచ్చుకోవాలి. చాలకపోతే నన్ను మొహమాట పడకుండా అడుగు. వస్తాను సమయ. ఎక్కడికి వెళ్ళావు మామయ్య? ఎదురుగా ఉంచుకుని అదేం ప్రశ్న? ఇప్పుడు కాదు, ఇందాక నేను మీ ఇంటికి వచ్చినప్పుడు. ఇప్పుడు నేను అక్కడి నుంచే వస్తున్నాను. నేను మీ ఇంట్లోనే ఉన్నాను కదా. సరే, షాపింగ్ ఎప్పుడు చేస్తున్నారు? మా షాపింగ్ అయిపోయిందిగా. సాంబయ్య 25 లక్షలు ఖర్చు పెట్టాడు. పాతిక లక్షలా? అంత ఖర్చు పెట్టగలిగే రేంజా మీదే? సరేలే, వెళ్ళొస్తాను. సమయ.
ప్రియా ఏంటి 25 లక్షలు అనగానే మామయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. చెమ్మగిల్లలేదు, చెమర్చలేదు. ఎవరి కంటికి కనిపించినవి కనిపిస్తాయి, ఎవరు ఆలోచించినవి ఆలోచిస్తావు. బావని పెళ్లి ఖర్చులకి డబ్బులిచ్చెళ్ళాడ్రా. ఓ అలాగా, అయితే జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. మామయ్య పిసినారితనం చూపించొద్దు అన్నాడు. దేనికి వెనకాడకుండా దర్జాగా ఖర్చు పెట్టుకోమన్నాడు. మా మామయ్య సూపర్లే. అవెక్కడివే? ఈ కట్ట వెనకాల గండికుట రహస్యం అంత కథ ఉంది. ఎత్తుకుపోతూ నా కంటపడి హడావిడిలో పారేసుకున్న డబ్బు. సంబయ్య, నువ్వు ఈ నోట్లు పట్టుకుని బ్యాంకుకు వెళ్ళి ఎవరు డ్రా చేశారో కనుక్కో. ఇప్పుడు దేనికి అవి? వద్దమ్మా, ఆట పట్టిస్తారు. ఆవిడ గారు ఆడుతున్న నాటకాలకి తెరదించడానికి. కూడా పలుక్కుని కుమ్మక్కైనా ఆ ముగ్గురు నిజాలని బయట పెట్టించడానికి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా తులసి? అవును. భవిష్యత్తు సాఫీగా ఉండాలంటే చాలా అవసరం ప్రియా. ఇది తీసుకో సంబయ్య. ఆహా, అప్పుడు పెళ్లి కళ వచ్చేసిందిరా నీకు. ఏం కళ నాన్న, నువ్వేమో కళా అంటున్నావు, నేనేమో లోపల విలువిల్లాడిపోతున్నాను. నాన్న, ఇంతకీ తులసితో నా పెళ్లి జరుగుతుందంటావా? రై, నీకు ఇందాకే చెప్పాను అపశకున మాటలు మాట్లాడకు అని. ఏం మాట్లాడకుండా ఎలా ఉంటాను నాన్న? అసలు మీ ప్లాన్ ఏంటో, ఏం చేయబోతున్నావో, అసలు మా పెళ్ళి ఎలా చేస్తావో నాకేం అర్థం కావట్లేదు నాన్న. నేను ఎంత తల బాదుకున్నా ఇంత క్లూ కూడా దొరకట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి కూడా కన్న తండ్రి ప్లాన్ ఏంటో అర్థం చేసుకోకపోతే ఏం చేస్తానన్నా? నాన్న, నీకు దండం పెడతానన్నా, చెప్పు నాన్న, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆ ప్లాన్ ఏంటో చెప్పు నాన్న. కొంచెం నేను కూడా ధైర్యంగా ఉంటాను కదా. రై, ప్లాన్ లీక్ అయితే నువ్వే ప్రమాదంలో పడతావురా. అందుకే మూడో కంటికి తెలియకుండా రహస్యంగా నా మనసులోనే దాచుకున్నాను. పెళ్ళైన తర్వాత తెలుస్తుందిలే నీకు. మళ్ళీ ఆ మాట మాట్లాడొద్దు నాన్న. పెళ్లి కొడుకు అయిపోయావు గాని లేకపోతే నెత్తి మీద ఒకటేసేవాణ్ణి. రై, నేనున్నాను కదరా. 30 years ఇక్కడ, 30 years పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ. నాకు తెలీదా ఎలా కార్యం గట్టెక్కించాలో? నాకు తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండు, కాన్ఫిడెంట్గా ఉండరా. తులసియే నీ భార్య, తులసి మెళ్ళలోనే నువ్వు తాళి కట్టేది. ఇది నేను నీకు ప్రామిస్ చేసి చెప్తున్నమాట, ఓకే? సరేనన్నా. నేను దూకుంటాను ప్రియా, నువ్వెందుకు? ఏ, నేను దువ్వితే తప్ప? మళ్ళీ అత్తారింటికెళితే నీకీ ముచ్చట తీరుతుందా? అమ్మా, ఏంటే? ఇంత ప్రేమ పంచావు, అంతకన్నా ఎక్కువ ప్రేమగా పెంచావు. రేపు నాకు పెళ్ళాక నువ్వెలా ఉంటావు? ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావు? ఇక్కడున్నావు, ఇక్కడ దాచుకున్నాను. ఈ తలుపుల్ని తెరుచుకుని వెళ్ళగలవా? ఈ కనుపాపల నుంచి తొలగిపోగలవా? అమ్మా, ఎక్కడికి వెళ్ళలేను, వెళ్ళను. అయినా అక్కడి నుంచి కనపడుతూనే ఉంటావు. కిందికి రావడమే ఆలస్యం. అదే మాట తులసి. తప్పేం అనలేదులే. కాపురం ఆదిత్యతో, కలిసి ఉండడం నీతో. నువ్వేం వరి అవ్వకు ప్రియా. నాకేం వర్రీ లేదులే. అది నా పుట్టిల్లే కదా. నాలా నువ్వు హాయిగా ఆనందంగా నా పుట్టింట్లో గడపాలి, సరేనా? తులసి, గుడ్ న్యూస్. ఏంటి సంబయ్య? ఈ నోట్లు సత్యవతి డ్రా చేసింది. దుర్గమ్మ చెక్కు రాసిచ్చింది. నువ్వు సూపర్ సాంబయ్య. దుర్గమ్మ ఒక్క
ఒక్కో మెట్టుకి నువ్వు అవుట్. మెట్టేంటి అవుట్ ఏంటే? ఇదిగో సగం ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ అయితే చాలు నేను సక్సెస్. సాంబయ్య, నీకో బండి నంబర్ చెప్తాను. అదెవరిదో అని ఎంక్వైరీ చేసి చెప్తావా? నిమిషంలో జాతకం చెప్పేస్తా. అబ్బా వదిలేవే లేనిపోని గొడవలు. ఉండు ప్రియా, ఆడవాళ్ళు మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు. నువ్వెళ్ళు సాంబయ్య. ఆ, ఇదిగో ప్రియా. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి. ఏంటి ఇది? నువ్వు